నేనైతే సార్ మందే కదండి సార్, కాదు సందీప్ వాళ్ళు వినట్లేదు, అది వేరే డివిజన్ అని దొబ్బేస్తున్నారు అని. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కిషోర్కి పంపించానండి. చాలా బాగుందంటే విఎఫ్ఎక్స్ అండి, బిల్లు కూడా బాగా వచ్చింది బాబాయ్. వర్ష గారు, రాజేష్ గారు, ఆ విఎఫ్ఎక్స్ వర్క్ గురించి చెప్పండి. అంటే సాటిస్ఫాక్షన్గా వచ్చిందా? వాళ్ళు ఇద్దరు కన్వర్జేషన్ చూపించారు, సందీప్ గారు ఎలాగో, అనిల్ గారిది. వాళ్ళు యాజ్ ఎ ప్రొడ్యూసర్ మీరు చెప్పండి. ఫుల్ హ్యాపీ అండి. అంటే ఇలాంటి టైప్ ఆఫ్ ఫిల్మ్స్ కి బెస్ట్ సీజీ ఇది, బెస్ట్ సీజీ. నిజంగా చెప్తున్నా, అంటే అనిల్ గారు తిట్టొచ్చు, బట్ గత 2 సినిమాలు వాళ్ళ వర్క్ అడావిడ్లోనో రీజన్ వాట్ ఎవర్ చూసి మేము కొంచెం భయపడ్డాము. నేను అనిల్ గారితో అన్నాను, అనిల్ గారు నా మీద అలిగారు, మనల్ని నమ్మవు అంటే సార్ అన్నాను నేను. ఆయన ఏమన్నా అంటే నా లెంత్లో సార్ అని పెడతాను నేను. ఓకే, సో ఆనెస్ట్గా మా అందరికీ ఆనంద్ కూడా భయం ఉండింది. ఆ షాటు అనిల్ గారికి నేను పంపడితే నాకు ఆనంద్ ఆనంద్ నాకు పంపడమే, ఫోన్ చేసి బ్రో బాగా వచ్చేసింది బ్రో అనుకుని పెట్టాడు ఆయన. సో వాళ్ళు చాలా పర్సనల్గా తీసుకుని చేశారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ B2H ఇస్ టేకిన్ ఇట్ ప్రెస్టీజ్గా తీసుకుని వర్క్ని చేశారు అనేది. వర్ష గారు, ఇంకోటి ఉందండి, మన జనరల్గా విఎఫ్ఎక్స్ బ్యాడ్ విఎఫ్ఎక్స్ అంటారు కదా, ఇట్స్ ఈజీ టు టెల్, బట్ దెర్ ఇస్ లాట్ వాట్ హ్యాపన్స్ ఇస్, ముందు గనక ఇచ్చేస్తే ఎనీ విఎఫ్ఎక్స్ కంపెనీ, మాదని కాదు, ఎనీ విఎఫ్ఎక్స్ కంపెనీ వాళ్ళకి కావాల్సిన టైం ఇస్తే కనుక 90% ద ప్రోడక్ట్ విల్ బి వెరీ గుడ్. మనకి జనరల్గా ఏంటంటే లాస్ట్ మినిట్లో వస్తాయి, చివరి నిమిషంలో ఎవరు ఏం చేయగలిగింది ఏమీ లేదు. రిలీజ్ డేట్ ఉంటుంది, రిలీజ్ డేట్ ఆపలేము, మార్చలేము. సో ఆటోమేటిక్గా విఎఫ్ఎక్స్ ఇస్ కంప్లీట్లీ ప్రపోర్షనల్ టు ద టైమ్ గివెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. వర్ష గారు, yes, you've been choosy about your roles from the start. So what made you choose Bhumi, and what's so special about Bhumi in Uru Peru Bairavkona? ఫస్ట్లీ స్టోరీ గురించి చెప్పాలి. నేను ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు ఐ రియలీ లైక్డ్ ఇట్, బట్ యూ డెంట్ గివ్ మీ లైక్ అ ప్రాపర్ నరేషన్. ఫోన్లో నరేషన్ ఇచ్చారు. సో అప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే, బట్ వన్స్ ఐ హర్డ్ ద నరేషన్ ఇన్ పర్సన్, లైక్ you guys know he's really amazing with his narration, and I fell in love with the story. In general, a story vintene meeku ardham avutadi. If I've seen all of his movies, and he's done, there's something new in everything, and deentlo kuda chaala kottaga edo oka vishayam undi. Na character Bhumi ane character ee story ki chaala important adi. And she's not just an innocent face, or మీ ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. దర్ ఇస్ వన్ షాట్ విచ్ ఇస్ వెరీ ఏంటి చిన్న యాక్షన్ బ్లాక్ లాగా ఉంది, కానీ ఇట్స్ నాట్. నాకే ఒక షాక్ గా ఉంది. అది ఎలా అనిపించింది మీకు? అలాగా అందులో చేస్తున్నారు కదా, యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి అనిపిస్తుంది ఆ షాట్ తోటే. సో హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ లైవ్ లో మీరు చేయడము? నేను చేసేటప్పుడు ఐ న్యూ ఇట్ వాజ్ నైస్, కానీ వచ్చిన రెస్పాన్స్ ఇంత బాగుంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. Every 1 hour my mom keeps doing this. After it released, she keeps doing kacha kacha kacha. So డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆ అమ్మాయి ఆ షార్ట్ తర్వాత డైలాగ్ చెప్తుందండి, తను డబ్బింగ్లో చెప్పింది. అది ఇంచుమించుగా పంచ్ డైలాగ్ లాగే ఉంటుంది, మహిషాసుర మధ్యన ఏదో ఒకటి ఉంటుంది. చాలా బాగా చెప్పింది, నేనే చాలా సర్ప్రైజ్ అయ్యాను. సో I remember. సందీప్ సార్, మిస్టికల్ థ్రిల్లర్స్ లైక్ విరూపాక్ష కానీ కాంతార కానీ సెన్సేషన్ క్రియేట్ చేసాయి. అండ్ సేమ్ ఊరుపేర భైరవకోన కూడా అదే థీమ్లో ఉంది, సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ అయినా అదే నేచర్లోనే ఉంది. అండ్ ఎఫర్ట్స్ కూడా ఫుల్గా ఉన్నాయి ఫిలింలో. స్టార్టింగ్ కంటెంట్ నుంచి ఇప్పటి వరకు ఏది డిసప్పాయింట్ చేయలేదు. సో మీరెంత కాన్ఫిడెంట్గా ఉన్నారు సినిమా మీద? ఆ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేయగలుగుతుందా? సెన్సేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చి సెలబ్రేట్ చేసే సినిమా కంటే మేము అందరం అలా చేయాలని అందరికీ అదే కోరిక అండి, అదే ఆ సందికే పనిచేస్తున్నాం. సో యాజ్ అనిల్ గారు చెప్పినట్టు రేంజ్ మాకు తెలియదు కానీ, బట్ చాలా కాన్ఫిడెంట్గా అందరూ బయటకు చాలా మంచి సినిమా అంటారనే ధైర్యం ఉంది. బయట సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి సినిమా చూడండి అనే మాట అంటారనే ధైర్యం ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా నేను గత కొన్నాళ్ళలో తిరిగిన దాంట్లో నాకు అర్థమైంది, జెన్యూన్గానికే తెలుగు ప్రేక్షకులకి నా మీద ప్రేమాజాలు ఉంది, వీటికి సినిమా ఆడాలని కోరిక ఉంది. ఈ సినిమా వద్దని నమ్మకం ఉంది. సో అలా కోరుకునే వాళ్ళు నేను కూడా ఒకదాన్ని. థ్యాంక్ యూ అండి. మీ పేరు? హేమమాలిని. ఓ నైస్, హేమమాలిని. థ్యాంక్ యూ. యాక్చువల్లీ అంటే ఒక్క సెకండ్ ఇంటరప్ట్ చేయడానికి, కళ్ళు తెరిచి పడుకోవడం ఎలా అనేది గత 10 నిమిషాల నుంచి రహస్య అక్కడ చేస్తున్నాను.